సాహితీ సన్మిత్రులకి నమస్కారం. ఆధునిక సాహిత్యం గురించి, ఆధునిక కవిత్వంలో కాస్త మరుగున పడి అప్పటి ప్రఖ్యాతులైన ఇప్పుడు నామమాత్రంగా తలుచుకోబడుతున్నటువంటి కవివరేణ్యుల గురించి, సాహితీ పరుల గురించి చెప్తూ వచ్చాను. అందులో భాగంగా ఆచార్య పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారి గురించి ఇవాళ కొన్ని విశేషాలు మీతో పంచుకోవాలని పూనుకుంటున్నాను. వారి గురించి ఇటీవల స్వాతంత్ర్యోద్యమ సందర్భంగా ప్రచురించబడినటువంటి గ్రంథంలో ఒక ప్రవాసాంధ్ర రచయిత్రి తెలియచేసినటువంటి విశేషాలు ఒక ఎత్తు. నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనేటువంటి ఆధునిక సాహిత్యానికే మకుటాయనమైన అది ఆది గ్రంథంగా చెప్పబడుతున్నటువంటి ఆ 4 విభాగాల గ్రంథం ఒకటిగా క్రోడీకరించబడింది. అందులో ఈ ఆధునిక సాహిత్యాన్ని గురించి, సాహిత్యపు పోకడల గురించి, కవిత్వ పద్ధతుల గురించి ఆచార్య కురుగంటి సీతారామ భట్టాచార్యుల వారు, పిల్లలమర్రి హనుమంతరావు గారు క్రోడీకరించినటువంటి విశేషాలని వారి మాటల్లోనే మీకు వినిపించాలని అనుకుంటున్నాను. ఈ దశకానికి 5-6 సంవత్సరాలకు ముందే సాహిత్య వ్యవసాయాన్ని ప్రారంభించి ప్రక్రియ వైవిధ్యంతో కృషి చేస్తూ యువ సాహిత్య ఉపాసకులలో ప్రముఖ స్థానాన్ని స్వీకరించి కీర్తి ప్రతిష్టలు గడించుకున్న వారిలో పిల్లలమర్రి హనుమంతరావు గారు ముఖ్యులు. గుంటూరు మండలం బ్రాహ్మణ కోడూరులో ప్రసిద్ధమైన వైదిక కుటుంబంలో వీరు 31/12/1918 జన్మించారు. ప్రతిభావంతుడైన ఇతడు సికింద్రాబాద్ మహబూబ్ కళాశాలలోనూ, హైదరాబాద్ నిజాం కళాశాలలోనూ విద్యాభ్యాసం చేసిన నాడు సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రుల వారికి, కురుగంటి సీతారామ భట్టాచార్యుల వారికి ప్రియ శిష్యుడై వివిధ సాహితీ మార్గాలలో పయనించి రసిక హృదయ రామణీయకతతోనూ పాండిత్య ప్రాభవంతోనూ పరిచయం చేకూర్చుకొని సాహిత్య రంగంలో ప్రవేశించారు. వావిలాల వారు వీరి గురించి అనన్య సామాన్యంగా అభినందించడం ఒక విశేషం. తొలి కృతులలోనే మాధుర్యంతో హైదరాబాద్ మండలంలోని యువ కవి లోకాన్ని ఆకర్షించి సాధన సమితి ప్రముఖ స్థాపకుడై కొంతకాలం అధ్యక్ష పదవిని కూడా నిర్వహించి అవిచ్ఛిన్న ప్రభావంతో సాహిత్య కృషి సాగించారు. ఉత్తమ విద్యా వ్యాసంగం కోసం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశించి ప్రథమ శ్రేణిలో ఎంఏ పట్టభద్రులయ్యారు. విశ్వవిద్యాలయ విద్యార్థిగా ఉన్నప్పుడు ఈ కవికుమారుడు వాల్తేరులో యువకులను అనేకులుగా ఆకర్షించినారు. అక్కడ కూడా సాధన సమితికి ఒక శాఖని కల్పించి ప్రత్యూష అనే లిఖిత మాసపత్రిక ద్వారా సభ్యుల రచనలను సంపాదించి ప్రకటించారు. విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత కొద్ది కాలం హైదరాబాద్ ప్రభుత్వ శాఖకు ద్విభాషిగాను, పిమ్మట అనేక సంవత్సరాలు గుంటూరు హిందూ కళాశాలలోనూ ఆంధ్ర ఉపన్యాసకుడిగా ఉంటూ సాహిత్యంలో వివిధ విశిష్ట మార్గాల్ని అన్వేషిస్తూ నిరంతర కృషి చేశారు. గేయం, పద్యం, నాటిక, కథ, వ్యాసం, విమర్శ, గ్రంథ విమర్శ, రేడియో ప్రసంగం, లేఖలు, భువన విజయ నిర్వహణ, అందులో పాల్గొనడం మొదలైనటువంటివి ఈయన ప్రత్యేకతలు. సికింద్రాబాదులో జమలమడక సోదరులు సూర్యచంద్రుల మైత్రి, సాహచర్యం ఆనాడు అంతర్వాహినిగా ఉన్న వీరి కవిత్వంతో
నిర్జరగా ఒక తోవ కల్పించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఈయన గురువులైన పింగళి, అబ్బూరి కవుల ప్రభావము ఈయన హృదయం మీద, గంటి, మల్లాది, వజ్జల, దువ్వూరి పండితుల ప్రభావం ఇతని బుద్ధి పైన హెచ్చుగా పడి ఇతనిని పద్యకవిగాను, యువ పండితునిగాను తీర్చిదిద్దాయి. కురిగంటి, మల్లంపల్లుల ప్రభావం చారిత్రక దృష్టికి, విమర్శని అబ్బి ప్రసిద్ధం చేసినాయి. సమస్త సాహిత్య శాఖల్లో నడిచిన ఈయన లైకిని ఉదాత్త వస్తువుని, కమనీయ కళా విన్యాసాన్ని స్వాయత్తం చేసుకుంది. ఈయన రచనల్లో ప్రామాణికత సర్వత్రా గోచరిస్తుంది. ప్రాచీనము, అధునాతనము అయిన సాహిత్య రచనల స్వరూప స్వభావాలను ఉత్తమ కవితా వీధులలో విహరించే వీరి సరస సాహితీ హృదయం బహుముఖ ప్రజ్ఞం, కీర్తి ప్రతిష్టల్ని ఆర్జించిస్తోంది. కవి భ్రమరమై ప్రథమత మధుకణములను సేకరించి సాహితీ సరస్వతినిన ఉపాసించారు. రవీంద్రుని కవితాత్మ పుష్ప సౌరభంలాగా ప్రతి పదంలోనూ వాసించే చిత్ర అనే నాటకాన్ని అమూల్య ప్రతిబింబంగా తన వైవిధ్యంతో ఆకట్టుకున్నారు. వెలుగు నీడలు అనే కథానిక ప్రచురణలు ఉత్తమ కథకుల్లో ఒకరిగా పేరు పొందించాయి. రూపక రచయితగా వత్సల, దీపకళిక లాంటి ప్రౌఢమైన ఏకాంకికలని నిర్మించారు. ఇవి ప్రదర్శితములై ప్రేక్షకులను ఆకాశవాణి ముఖాన వినపడుతూ శ్రోతల్ని కూడా ఆనందింపచేశాయి. ఈయన విశిష్ట స్థానాన్ని కల్పించి ఖ్యాతి గడించి పెట్టింది సాహిత్య విమర్శ. ఆంధ్ర సాహిత్యానికి ఉన్న ఈ లోటును గమనించి ప్రాక్పశ్చిమ విమర్శనా మార్గాల్ని అవలోకనం చేసి తనకున్న యోగ్యతతో కవి, కావ్య విమర్శకు, అధునాతన కావ్య విమర్శకు పూనుకొని వీరు అధిక సామర్థ్యంతో ఆధికారికంగా విమర్శను నిర్వహించారు. ఆంధ్ర సాహితీ లోకంలో విమర్శక శేఖరుడై అర్హమైన ప్రథమ తాంబూలాన్ని అందుకుంటున్నారని అనేకులు ప్రశంసించారు. అన్ని ఖండకావ్యాలు నవ్య కవిత్వానికి చెందిన కొత్త పోకడలకి సంబంధించినవే. వీరిది నడకలేని నాటు కవిత్వం కాదు, వీరు హృదయం కల కవి అని ఆ రోజుల్లో పత్రికలు శ్లాఘించాయి. నవ్యాంధ్ర సాహిత్య చరిత్రకారకుడుగా వీరి స్థానం పదిలంగా నిలిచిపోయింది. సాహిత్య సంపద, సాహితీ సమాలోచనం, ధూపదీపాలు, మాధురి మహిమ, అగ్రశ్రేణికి చెందినటువంటి ముద్రిత గ్రంథ పరంపర, పంచవటి పర్యాలోకనం ఈయన ఖండకావ్యం. ఎట్లా విమర్శ కావాలో అంత సహృదయమైన దృష్టితో నిరూపించి నిశిత బుద్ధి అయిన విమర్శకులు విషయ వివరణల్లో భావోత్తేజకంగా వెలువరించారని శివశంకర శాస్త్రి గారు ప్రశంసించారు. రసికత, భావుకత, విజ్ఞాన విన్యాస పరిజ్ఞానం, సమన్వయ శక్తి, సరస హృదయము మొదలైన ఉత్తమ విమర్శక లక్షణాలన్నీ ఇతనిలో రూపొందించడం అతిశయోక్తి కాదు. అంబరీష అనేటువంటి నాటకాన్ని, శారదా విలాసం అనేటువంటి మరొక గ్రంథాన్ని వీరు వెలువరించారు. సాహిత్య సంపద, విమర్శనా గ్రంథాలు అనేకం ప్రచురితమై అనేక పాఠ్యాంశాలుగా విద్యార్థులకి మార్గదర్శాలుగా కూడా నిర్వహింపబడ్డాయి. పిల్లలు మరి వారు ఒక సాహిత్య కేంద్రం. నేటి యువక సాహితీ లోకంలో ఇతడు ఒక ప్రత్యేక వ్యక్తి, సహృదయుడు, భావుకుడు, కవి, కథకుడు, నాటికాకారుడు, విమర్శకుడు, సంపాదకుడు, అధ్యాపకుడు, వక్త,
వక్తగా ఇతడు ఉదాత్త వస్తువులతోనూ, ఆధికారిక ప్రవచనంతోనూ, శ్రావ్య కంఠంతోనూ శ్లాఘింపబడ్డారు. వాస్తవమునకు ఇది లక్షణ సమన్వితమైన ఆంధ్ర సాహిత్య చరిత్రము అని మల్లంపల్లి వారు ప్రశంసించారు. సాహిత్య సంపద ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ఎ వైజ్ సెలెక్షన్ ఆఫ్ ఎస్సేస్ అండ్ అట్రాక్టివ్ ప్రజెంటేషన్ అని కట్టమంచి రామలింగారెడ్డి గారు ప్రశంసించారు. 16వ శతాబ్దం మొదలు నేటి వరకు కల మహాకవులలో కావ్యరచన యందలి మరుగు మెరుగులను ఇందులో వివరించారు. పాత కొత్తల మేలు కలయిక, సమానమైన సహానుభూతి, అభిమానము వెలువరించి అఖండ గ్రంథమే అయిన తెలుగునకి కావ్య రస అనుభవమునకు చక్కని మార్గదర్శకుడయ్యారు పిల్లల మరివారని రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు ప్రశంసించారు. ఆధునిక గేయ రచయితల్లో ఇతడు ఉత్తమ శ్రేణికి చెందిన వారని వీరు రాసినటువంటి శారదాస్తుతి, కాపు పాటలు, ఆంధ్రాభ్యుదయం మొదలైనవి కూడా ఈ కవికుమారుని ప్రసిద్ధ రచనలే. ఆంధ్ర రిపబ్లిక్ అనే వారపత్రికను కొందరి సాయంతో గుంటూరు నుంచి కొంతకాలం నిర్వహించారని తెలియజేయబడుతోంది. ఉన్నత మూర్తితోనూ సభ్యులని ఆకర్షించి ఆనందింపజేసి భారతి, ప్రతిభ, ఆంధ్రశిల్పి, తెలుగు తల్లి, వాణి మొదలైన పత్రికలన్నింటిలోనూ తరచుగా రచనలను ప్రకటిస్తూ యువకలోకానికి కళా జగతిలోనూ బాహ్య ప్రపంచంలోనూ ఒక వెలుగై చైతన్యాన్ని ఇచ్చి ప్రోత్సహించి అనేక సమాజ కారణాలకి కారణభూతుడై ప్రవర్తిస్తూ ఆకాశవాణి ముఖంగా సాహిత్య సద్గోష్ఠులతో పాల్గొంటూ సాహితీ సంచలనం కలిగిస్తున్న సాహిత్యాచార్యుడిగా కీర్తింపబడ్డాడు. ఈతడిచ్చిన వెలుగుతో ఆ వెలుగును అందుకొని ఉత్తేజితులైన సాహితీ దీపాలను వెలిగిస్తున్న యువ కవులు కవిలోకం వింత కాంతులతో విశాలాంధ్ర సాహిత్య వీధుల్ని అలంకరిస్తోంది. ఇతని శారదాపీఠం ఒక శారదాపీఠం, కవి ఒక శారదాపీఠమే. జ్యోత్స్నా సమితి అధ్యక్షుడిగా వీరు నిర్వహించినటువంటి సాహితీ సేవ అనన్య సామాన్యం. ఇది కురుగంటి సీతారామయ్య గారు, పిల్లలమర్రి హనుమంతరావు గారు కలిసి రాసినటువంటి నవ్యాంధ్ర సాహిత్య వీధుల్లో ఆధికారికంగా ప్రకటించబడినటువంటి ఒక వ్యాసం. వీరికి ఆంధ్ర ఆర్నాల్డ్, విమర్శక చక్రవర్తి, శారదాతనయ ఇత్యాది అనేక బిరుదాలు ఉన్నాయి. వీరి గురించి ఒక ప్రవాసాంధ్ర రచయిత్రి గుంటూరు హిందూ కళాశాలలో ఆంధ్ర ఉపన్యాసకులుగా పనిచేసి పురప్రముఖుల్లో ఒకరైన పిల్లలమర్రి వారు బహుముఖ ప్రజ్ఞాశాలి. తన మామగారైన కురుగంటి సీతారామయ్య గారితో కలిసి ఉద్దండ పండితుడుగా, తెలుగు సంస్కృత విభాగ అధిపతులుగా, బహుగ్రంథ రచయితగా ప్రసిద్ధికెక్కారు. 1857లో ప్రారంభమైన సిపాయిల తిరుగుబాటుతో జాతీయోద్యమం ఒక రూపుదిద్దుకుంది. అనేక ప్రజలు, నాయకులు, మేధావులు, సమరవీరులు స్వాతంత్ర్యాకాంక్షతో, తిరుగుబాటులతో, ఉద్యమాలతో, రచనలు, ఒక్క నిమిషం ఉపన్యాసాలతో, ప్రసంగాలతో బ్రిటిష్ పాలకులపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ మన దేశం నుంచి తరిమికొట్టడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో పిల్లలమర్రి వారు కూడా తన ప్రసంగాలని జోడించారు. తన కవితా ధీమాని కూడా వెల్లడించారు. అందరూ ఆ రోజుల్లో కోమటై పుట్టితేనేమి మా గాంధీ, అంటరాని వారంటే మా వెంటరాని వారే అన్న నినాదాలని బలపరుస్తూనే వీరులార సూరులార భారతీయ యోధులార కదలిరండు కథనానికి అదను వచ్చే అట్లా విదేశీయులను నిరసించి స్వదేశీ భక్తిని చాటారు.
దుష్టశక్తి దునుమరండు మేలుకొనిమి భరతపుత్రుడా మేలుకొనిమి సచ్చరిత్రుడా. గోల్కొండ, చుక్కాని, ప్రతిభ, భారతి మొదలైనటువంటి అప్పటి ప్రముఖ పత్రికలలో ఉత్తేజ, ఆదర్శపూర్వక వ్యాస రచనలు చేసి ప్రసిద్ధిగాంచారు. సాహితీ క్షేత్రంలో సుసంపన్నమైన కేదారాలను పండించిన పిల్లలమర్రి హనుమంతరావు గారికి వారి సహధర్మచారిణి సుశీల మహాలక్ష్మి గారు కూడా తన వంతు పాత్రని గణనీయంగా అందించారు. సంగీత సాహిత్యాలలో ఇద్దరూ కూడా నిష్ణాతులే. అటువంటి ఆ మహానుభావుడు తమ 52వ ఏటనే 1971 ఆగస్టు 25న పరమపదించడంతో తెలుగు సరస్వతి కంటతడి పెట్టింది, సాహితీ లోకం దురపిల్లింది అని అప్పటి పత్రికలు ప్రచురించినాయి. కళాస్రష్టని కోల్పోయిందని మరెందరో ప్రముఖులు విచారించారు. అనేకులు అనేక రకాలుగా ప్రశంసించారు. తెలుగు భాషా సంఘ అధ్యక్షులుగా ఉన్న నండూరి రామకృష్ణమాచార్యులు గారు, వారు హనుమంతరావు గారికి సీనియర్ అని ఎంఏలో, తన దగ్గర కాకుండా తన జూనియర్ అయిన హనుమంతరావు గారి దగ్గర అనేకులు మూగేవారని, ఆధ్వర్యం వహించేవారని, సభలకి సమావేశాలకి కవి సమ్మేళనాలు కూడా ఆ రోజుల్లో జరిగేవని వారి గురించినటువంటి వివరాలు అనేకం తెలియచేశారు. పింగళి లక్ష్మీకాంతం గారు సాహిత్య చరిత్ర ఆ రోజుల్లో రాసేవారని, దానికి పిల్లలమర్రి హనుమంతరావు గారి చేతి రాత చాలా అందంగా ఉంటుంది, తీరుగా ఉంటుందని వారి చేత రాయించారని నండూరి వారు చెప్పారు. ముదికొండ శివప్రసాద్ గారు చారిత్రక నవల నేపథ్యం కలిగినటువంటి మహానుభావుడు. సాహితీ చరిత్రకి ఒక నేపథ్యాన్ని సృష్టించి ఆదిగా కృషి చేసినటువంటి మహానుభావుల్లో హనుమంతరావు గారు ఒకళ్ళు అని కీర్తించారు. విశ్వనాథ సత్యనారాయణ గారు, వారి మరణంతో విమర్శ చిన్నబోయిందన్నారు. పేరాల భరత్ శర్మ గారు, సాగర్ రావు శిష్య ప్రముఖులు, పింగళి కృష్ణారావు గారు, బలిజేపల్లి బ్రిజ్ కిషోర్, అవసరాల రామకృష్ణారావు గారు, అమరేంద్ర గారు, సి నారాయణ రెడ్డి గారు, ద్వానాశాస్త్రి గారు, మాధవపెద్ది రామస్వామి, వీరందరూ కూడా చాలా దురపిల్లారు హనుమంతరావు గారి మరణం అనంతరం. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గుంటూరు ప్రముఖుల్లో ఒకరైన హనుమంతరావు గారికి సన్మిత్రుడు. ఇద్దరు కూడా ఒకళ్ళు హిందూ కాలేజీ, మరొకళ్ళు ఏసీ కాలేజీ అధ్యాపకులుగా ఉండేవారు. ఎన్నో సభలు సమావేశాల్లో సహవేదికని నిర్వహించారు, వేదికని పంచుకున్నారు వాళ్ళు. అనేకులు తెలియచేసినటువంటి వివరాల్లో పిల్లలమర్రి హనుమంతరావు గారు రాగరేఖలు అనే గేయాలు సంపుటిని వెలువరించారని, అందులో ఒకటైనటువంటి ఉగాది లక్ష్మిని చూతాము, వసంత లక్ష్మిని కొలుతాము అని రాసినటువంటి గేయం ఆకాశవాణి ద్వారా ఘంటసాల మాస్టర్ గారు నోట ప్రసారమైందని బాలాంత్రపు రజనీకాంతరావు గారు తెలియచేశారు. అదే సందర్భంలో మల్లీశ్వరి సినిమా తీయబోతున్న బిఎన్ రెడ్డి గారు ఆకాశవాణికి రికార్డింగ్ కోసం వచ్చినటువంటి, అప్పట్లో రికార్డింగ్లన్నీ రజనీకాంతరావు గారు ఇన్ఛార్జిగా ఉండి మద్రాసులో జరుగుతూ ఉండేవిట. అక్కడికి వెళ్ళినప్పుడు వారిని చూసి చాలా స్ఫురద్రూపులు, ముఖం చాలా కళగా ఉంది, ఆజానుబాహు, చాలా అందంగా ఉన్నారని ప్రశంసిస్తూ వారిని
ఫోటోషూట్‌కి ఆహ్వానించారని కూడా బాలాంత్రపు రజనీకాంతరావు గారు తెలియచేశారు. బిఎన్ రెడ్డి గారి నుంచి ఒక లేఖ కూడా హనుమంతరావు గారికి వెళ్ళిందని, కానీ వారు సినీ రంగంలో ఆసక్తి లేదని తిరస్కరించారని కూడా బాలాంత్రపు రజనీకాంతరావు గారు సంభాషణలో తెలియచేశారు. అనేక శిష్య బృందంలో పింగళి కృష్ణారావు గారు తెలియచేసినటువంటి విషయం, పిల్లలమర్రి హనుమంతరావు గారు ఏ సభ, ఏ సమావేశం నిర్వహించినా మొదటగా వారు ఆంధ్ర సారథ నీకు అక్షరాంజలులు అందుకో ఆదుకో రావమ్మ మాయమ్మ తరతరాల్ మా ఇంట తాండవించితివంట తలపు తరగల వెళ్ళి తళుకు బెళుకుల తల్లి ఆంధ్ర సారథ నీకు అక్షరాంజలులు అని ఒక 4 చరణాల గేయాన్ని పాడి తర్వాత సభని ప్రారంభించేవారట. వారి చేతిరాతలాగానే వారి స్వరం కూడా చాలా ఆకర్షణీయంగా ఉండేదని, పాఠం లీనమై చెప్పేవారని, పరీక్షలప్పుడు ప్రశ్నాపత్రంలో ఆంగ్లం నుంచి తెలుగుకి తర్జుమా చేయడంలో ఆ పారాగ్రాఫ్‌ని కవితా రూపంలో అనువదించేవారని కూడా వారి శిష్య బృందం శ్లాఘిస్తారు. ఎన్నో విషయాలు, విశేషాలు వీరి గురించి ప్రచారంలో ఉన్నాయి. ఇంతటి మహానుభావుడు మరుగున పడడం కాస్త బాధాకరమే. కానీ తప్పదు గదా! కాలం ఎన్నింటినో మూస్తుంది, తెరుస్తుంది, గుర్తు చేస్తుంది, గుర్తు లేకుండా కూడా చేస్తుంది కదా! పిల్లలమర్రి వారికి ఇవే నా అక్షరాంజలి.